అంటే మిమ్మల్ని అంటే మాట మాత్రంకైనా ఎప్పుడు ఇండస్ట్రీలో రెండు ఉంటాయి. వేషాలు ఇప్పించలేకపోవచ్చు, లేకపోతే వేషం ఇవ్వకపోవచ్చు, ఎంకరేజ్ చేసే మనుషులు ఉంటారు. నువ్వు బాగా చేస్తున్నావా అనేవాళ్ళు ఉంటారు. ఇంకొక వర్గం ఎలా ఉంటారంటే అసలు దగ్గరికే రానివ్వరు, చికాకు పడతారు. అడిగితే చికాకు పడతారు, అడగకపోతే మర్చిపోతారు. ఇందులో మిమ్మల్ని ఎంకరేజ్ చేసి నువ్వు బాగా చేస్తున్నావా అని అంటే చాలు, మీరు ఇందాక అన్నట్టుగా వాళ్ళు నవ్వితే అదే నాకు ఆనందంగా ఉండేది అని అన్నారు కదా. అవును సార్. అలాగా అన్నవాళ్ళు ఎవరండి మిమ్మల్ని ఇండస్ట్రీలో ఒక పేరు పడ్డ వ్యక్తి ఎవరైనా? అంటే బిఫోర్ స్ట్రగుల్లో ఎవరు లేరు సార్. అదే స్ట్రగుల్లో అందరు బాగా చేస్తున్నాం కానీ ఎవరు సరదా ఈ రిస్క్ తీసుకొని వేషాలు ఎవరు ఇచ్చేవారు కాదు. కానీ బాగా చేస్తున్నారు అనేవారు కానీ వేషాలు ఎప్పుడు మాత్రం చిన్న ఏదో ఉన్నా కూడా ఒకటో రెండో సీన్ లో ఒక రెండు డైలాగ్ ఇచ్చేవారు. అక్కడ వాళ్ళ సిచ్యువేషన్ సినిమాలో కూడా వాళ్ళ అట్మాస్ఫియర్ క్యారెక్టర్స్ అంటే ఏరా వచ్చావా అమ్మ పాలు అయ్యా పేపరు ఉంటాయి చూడండి అలా ఇచ్చి అదొక ఎంకరేజ్మెంట్. వాళ్ళ తగ్గట్టుగా మనకు వాళ్ళు ఏం హెల్ప్ చేయాలనుకున్నా అంత మాత్రం చేశారు. అవును, చాలా సంతోషం ఆ టైంలో. ఆఫ్టర్ దట్ సార్ నేను జబర్దస్త్ లో నేమ్ వచ్చిన తర్వాత నాకు పర్సనల్గా పిలిచి నాకు క్యారెక్టర్ ఇచ్చేసింది గురుగారు త్రివిక్రమ్ గారు. అవునా? ఇప్పటికీ ఆయన సినిమా నేను ఆ సినిమా నుంచి ఇప్పటికీ గురుగారు సినిమాలు చేస్తూనే ఉంటాను. నా స్కిట్లు రెగ్యులర్ చూసే వ్యక్తి ఆయన. అవునా? గురుగారు రెగ్యులర్ చూస్తారు. నా స్కిట్లు చూసి ఆ సినిమాలో ఒక పెళ్లి చూపుల సీను దాంట్లో చాలా బ్యూటిఫుల్, చాలా హైలైట్ అండి ఆ సినిమాలో. అక్కడ నుంచి గురుగారు నాకు ప్రతి సినిమాకి ఇప్పటికీ ఆయన ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. పెద్ద హ్యాండే ఉంది మీ వెనకాతల. నా అదృష్టం గురుగారికి నేను కనెక్ట్ అవ్వడం ఆ స్కిట్ల ద్వారా. ఆయన సినిమాలు అంటే మీరు వెళ్ళి ఆయన అప్రోచ్ అయ్యారా, ఆయనే ఫోన్ చేసి పిలిపించారా మిమ్మల్ని? వాళ్ళే పిలిచారు. యూనిట్ నుంచి ఫోన్ చేసి, ప్రొడక్షన్ నుంచి ఫోన్ చేసి త్రివిక్రమ్ గారి సినిమా అండి అని చెప్పితే, అయ్యో గురుగారు డైరెక్షన్ లో ఎవరైనా ఈ ఆర్టిస్ట్ కైనా ఆయన దగ్గర నుంచి కాల్ వస్తే ఎవరైనా హీరోకైనా హీరోయిన్ కైనా కమెడియన్ కైనా ఎవరికైనా త్రివిక్రమ్ గారి సినిమా అంటే ఓ ప్రమోషన్. సార్ సో ఇప్పటికీ ఆ నుంచి మొన్నటి గుంటూరు కారం వరకు కూడా ఆయన సినిమాలు అవును చేస్తూనే ఉంటా. సో గురుగారు నాకు బాగా ఎంకరేజ్ చేస్తారు. ఎనీ సిచ్యుయేషన్ ఎనీ ఇది మాట్లాడతారు. ఏం చేస్తున్నావు ఏంటి ఓకేనా అంత బాగానేగా మాట మంతి ఉంటుంది. గురుగారు ఏదైనా ఉంటే ఏదైనా బాగున్నావుగా, బాగానే చేస్తున్నారుగా, ఓకేగా, పర్లేదా, బిజీగా ఉన్నారా, సరదా మాట్లాడుకుంటాం నవ్వుకుంటాం, అన్ని మంచి చెడు అన్ని అడిగి తెలుసుకుంటారు ఆయన. ఓకే, సో సంతోషం. గురుగారికి నేను కనెక్ట్ అవ్వడం నా అదృష్టం. చాలా చాలా చాలా. అయితే ఇప్పుడు మీరు 10-12 ఏళ్ల స్ట్రగుల్ ఎప్పుడండి మీకు కరెక్ట్ పాయింట్, అమ్మయ్యా మనం ఇంక నూకలు కొనుక్కోక్కర్లేదు, సోనా మసూరి కొనుక్కోవచ్చు, బజార్కి వెళ్ళి మంచి కూర తెచ్చుకోవచ్చు అని ఒక రిలాక్స్డ్ టైం ఎప్పుడు స్టార్ట్ అయిందండి మీకు? నేను జబర్దస్త్ లో 3-4 ఎపిసోడ్ చేసిన తర్వాత 12 ఎపిసోడ్లు అయిపోయిన తర్వాత ఐ హ్యాడ్ ఏ కాన్ఫిడెన్స్. పులాన్ వీ కెన్ సర్వ్ ఇన్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఐ గాట్ ఏ గుడ్ నేమ్, 4 సినిమాలు ఆ నేమ్ తో ఆ ప్రోగ్రామ్ చేశానని చూపించడానికి ఎపిసోడ్ అయినా ఉంటుంది, రికార్డ్ ఉంటుంది, రికార్డెడ్ ప్రోగ్రామ్ కాబట్టి ఓకే చూపించుకున్నాను. కాబట్టి నేను ఎంతో కొంత బతకడానికి ఇబ్బంది లేదు. ఇంకా ఆ పేరుతో అయినా 4 సినిమాలు చేసుకుంటాను. ఎంతో కొంత ముందిచ్చే రూపాయి కంటే కొద్దిగా 50 పైసలు ఎక్కువ అడిగైనా మనం హ్యాపీగా సర్వచ్చు, రెంట్ కట్టుకోవచ్చు, హ్యాపీగా ఫ్యామిలీని జాగా చూసుకోవచ్చు అని కాన్ఫిడెన్స్ వచ్చింది సార్. జబర్దస్త్ 4-5 ఎపిసోడ్లు అయిపోగానే ఒక 10 ఎపిసోడ్ అయిన తర్వాత ఐ హ్యాడ్ ఏ కాన్ఫిడెన్స్ ఐ కెన్ సర్వ్ ఇన్ ఇండస్ట్రీ. అవునా? గుడ్ గుడ్. అయితే మీరు నార్మల్ గా
మీ అంటే ఏదైనా ఏదో మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అంటారు. ప్రతిదీ రిలేటెడ్ టు మనీ కదండి. మనిషి సక్సెస్ దేంతో కొలుస్తారు? ఎంత సక్సెస్ అయినా ఫర్దర్ గా మనీ లేకపోతే మనీ ఎనీ రిలేషన్, ఎనీథింగ్ బిట్వీన్ ఫాదర్ మదర్ బ్రదర్, ఎనీ రిలేషన్. ఇప్పుడు మీరు నార్మల్ గా నాకెంత ఇవ్వాలి మీరు అని డిమాండ్ చేసే సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చిందండి మీకు? జబర్దస్త్ లోనే. అదే జబర్దస్త్ అంటే ఆఫ్టర్ 8 to 9 ఎపిసోడ్ తర్వాత సార్ నాకు అందరికంటే తక్కువ రెమ్యునేషన్ జబర్దస్త్ లో. ఓకే, స్టార్టింగ్ లో. సో 8-9 ఎపిసోడ్ అయిన తర్వాత నేను ఐ షోడ్ వాట్ ఐఎమ్. ఎస్. సో ఆఫ్టర్ దట్ నేను అడిగాను, నాకు ఇంత కాదండి, నాకు ఇంత డబ్బులు ఇవ్వాలి, అయితే చేస్తా. నాకు ఫ్యామిలీ స్కిట్లు, నాకు అందరిది ఒక జోనర్, నాదొక ఫ్యామిలీ స్కిట్లు, ఇది అలా భలే ఉంది అనుకొని దాని తర్వాత సార్ అక్కడ నుంచి ఎంత ఫస్ట్ తక్కువ అమౌంట్ నాకే ఉండే, ఫర్దర్ గా హైయెస్ట్ అమౌంట్ నేనే. హైయెస్ట్ అమౌంట్ నాకు ఇచ్చి తను ఉండాలి ప్రోగ్రామ్ లో, ఎందుకంటే తను ఫ్యామిలీ స్కిట్లు అవి పట్టు భలే చేస్తున్నాడు అబ్బాయి, తను ఉండాలి అని చెప్పేసి దే పేడ్ సమ్ మనీ అండ్ ఐ కంటిన్యూ సమ్. వెరీ గుడ్. ఇప్పుడు తర్వాత ఇది ఓ పక్కన కెరీరు, వేషాలు, జబర్దస్త్, డబ్బులు, రెమ్యునరేషన్లు, ఫర్దర్ సినిమాలు, ఇవంతా గొడవ పక్కన జరుగుతుంటుందండి. అవతల వైపు రియల్ లైఫ్ నడుస్తుంటుంది. అంటే ఇంటి దగ్గర అమ్మ నాన్న ఎప్పుడు రా పెళ్లి అని అడుగుతుంటారు. ఆఫ్టర్ మ్యారేజ్ నేను జబర్దస్త్ లో ఎంటర్ అయ్యాను సార్. ఓ, నేను పెళ్లి చేసుకున్న 1.5 year తర్వాత నాకు జబర్దస్త్ వచ్చింది. అంటే ఈ స్ట్రగుల్ టైమ్ లో చేసుకున్నారండి? బిఫోర్ 1 year జబర్దస్త్ కి 1 year బిఫోర్. అంతే. ఏ నమ్మకంతో? అంటే నార్మల్ గా చేసుకుందాం అనుకుంటా. నేను యాక్చువల్లీ నా 2 తమ్ముళ్ళకి ముందే పెళ్లి చేపించేస్తాను, నా మీద డిపెండ్ అవ్వద్దు, నాకంటే చిన్నోళ్ళకి ఫస్ట్ మీరు చేసుకోండి, నాకు తెలియదు. నేనేంటంటే సార్ నేను ధనరాజ్, వేణు, రమేష్, మేమేంటంటే సమ్ ఆడియో రిలీజ్ లో స్కిట్లు చేసేవాళ్ళం. అవును, ఐ రిమెంబర్ అప్పట్లో. సో ఆ స్కిట్లు చేసి సమ్ ప్రోగ్రామ్ చేసేవాళ్ళం, దానివల్ల సమ్ స్పెషల్ షోస్ చేసేవాళ్ళం. దానివల్ల ఓహో నెలకు ఎంతో కొంత వస్తుంది, 10-12 ఏళ్ళు అయితే వస్తుంది. వచ్చినా కూడా ఆ డబ్బులు వచ్చినా చాలు, 5,000 రెంట్ వెళ్ళినా 4-5 తో మనం మెయింటైన్ అవ్వచ్చు. సమ్ ప్రోగ్రామ్స్ కూడా వెళ్ళే వాళ్ళం. ధనరాజ్ వేణు దే గాట్ నేమ్ కదా సార్, ఆర్టిస్ట్ గా. సో ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నా వాళ్ళ టీమ్ లో నేను వెళ్తుండేవాళ్ళు సార్, యూస్ టు గో విత్ దెమ్. సో ఆఫ్టర్ దట్ ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాను. మ్యారేజ్ చేసుకుని 1.5 year తర్వాత ఐ గాట్ ఎ జబర్దస్త్ ఆపర్చునిటీ. ఓకే, అంటే నార్మల్ గా ఇప్పుడు మీరు చేసుకోవడానికి ప్రిపేర్ అయిపోవచ్చు, కానీ మిమ్మల్ని చేసుకోవడానికి కూడా అవతల వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి కదండి. అయ్యారా? అవుట్ ఆఫ్ పర్సన్ ఎవరు చేసుకో, మా అత్త కూతుర్నే చేసుకుంటారు. ఓకే, అమ్మ మీరు చాలా చోట్ల బాగా సేవ్ అయిపోయారండి. మొదట రైటింగ్ దగ్గర, తర్వాత మెడిటేషన్ తర్వాత మూడోది ఫ్యామిలీ రిలేషన్. అంతే అండి, ఇబ్బంది లేకుండా మనకు ఏదున్నా వెతుక్కోకుండా ఇబ్బంది పడకుండా కొద్దిగా ఒక సేఫ్ జోన్ అంటే మీకు రిలేషన్ కాబట్టి ప్రతి దానికి మీరు ఆన్సర్ చెప్పుకోనక్కర్లేదు. అంతే సార్ కదా. కానీ అందుకే మీ ఫ్యామిలీ స్కిట్స్ బాగా పండడానికి కూడా అది కారణం అనుకుంటున్నాను నేను. ఫ్యామిలీ స్కిట్ సార్, నాకు బాగా నేను బాగా మా పక్క పల్లెటూరు తండా. తండలో అప్పుడే నేను ఉన్నప్పుడు సరదాగా చూసేవాడిని, వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారు, ఒక తాగి వచ్చిన మొగుడు ఎలా ఉంటాడు, పెళ్ళాం కోపంలో ఉన్న ఒక లో మిడిల్ క్లాస్ చిన్న పల్లెటూరు అంటే లో మిడిల్ క్లాస్ అది బాగా చూసేవాడిని సార్ నేను. వాళ్ళతో సరదాగా జోకులు వేసుకోవడం, అది చేసుకోవడం. అప్పటి వరకు ఎంత బాగుంటారో, కొద్దిగా తేడా వస్తే ఇమీడియట్ గా అంత కొట్టేసుకుంటారు, అంత ఇదిగా తిట్టేసుకుంటారు. సో అది చూసాను కాబట్టి అక్కడి నుంచి కొద్దిగా గ్రిప్ ఉండేది నాకు నుంచి. అందులో మనం చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాం కాబట్టి మనకు కూడా ఎంతో కొంత వెరీ క్లోజ్ టు దట్ అట్మాస్ఫియర్. యా సార్. మై ఫాదర్ మదర్ వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు. వాళ్ళు కూడా దే ఆర్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ మై ఫాదర్ అండ్ మై మదర్
ఫర్ మై స్కిట్స్. ఎప్పుడు గొడవ పడినా నేను అడిగాను, ఎందుకు నాన్న గొడవ పడతారు ఎప్పుడు చూసినా? నార్మల్ గా ఏ పాయింట్ మీద గొడవ ఏ పాయింట్ అనేది లేదు. లేదు. సో అదే అది ఆ గొడవనే ఏదో అసలు సంబంధం లేకుండా ఉండేది. ఎందుకు నాన్న గొడవ పడతావు అంటే, అంతేరా అది కొన్ని ఏం చేయలేం, అది నాకు తగిలింది అంతే, ఏం చేయలేను ఇంకా. నీకమ్మ నీకు గొప్ప ఉండొచ్చు, నాకు కాదురా. భర్తను ఎలా చూసుకోవాలో తెలియదు, కొడుకులు బాగా చూసుకోవాలని తెలియదు, భర్తను ఎలా చూసుకోవాలో తెలీదు అంటాడు నాన్న. ఓకే ఓకే. కాబట్టి నా అమ్మ నాన్న ఇప్పుడు. సో మీరు ఇంట్లో ఫ్యామిలీ డ్రామా చూసారు. అవును సార్. సొసైటీలో మీ తండాలో అవును అన్ని చూసారు మీరు బాగా. అవును. వాటి ఇన్స్పిరేషన్ అన్నమాట ఇది. ఇంకొకటి అండి, అంటే ఇది నేను మిమ్మల్ని ప్రొవోక్ చేసి అడిగినట్టుగా ఉంటుంది. ఓకే. మీరు చెప్పే సమాధానం విన్న వాళ్ళకి ఈయన అలా మాట్లాడించాడనో లేకపోతే ఈయనేంటి ఇలా చెప్పాడనో అనుకునే అవకాశం ఉన్న ప్రశ్న ఇది. ఓకే సార్. ఎలాగంటే జబర్దస్త్ కి మీ వల్ల సపోర్ట్ అయిందా, మీకు జబర్దస్త్ సపోర్ట్ అయింది సార్? జబర్దస్త్ కి నేను ఎంత సపోర్ట్ అయ్యానో తెలియదు కానీ జబర్దస్త్ మాత్రం నాకు బాగా సపోర్ట్ అయింది. అది లేకపోతే ఈరోజు నేను లేను. మళ్ళీ స్ట్రగుల్ స్టేజ్ నా జీవితాన్నే మార్చేసింది జబర్దస్త్ అనే ప్రోగ్రామ్. నా జీవితాన్ని కాదు సార్, ఒక 40-50 మంది కుటుంబాల పిల్లలు ఇల్లు కొన్నారు చక్కగా. ఈరోజు ఎంతో కొంత ఎవ్రీ మంత్ ఎర్నింగ్ చేసుకుంటున్నారంటే సమ్ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ మనీ పరంగా కానీ వాళ్ళ ఫ్యామిలీని చక్కగా చూసుకుంటున్నారు బికాస్ ఆఫ్ ఓన్లీ జబర్దస్త్ సార్. ఇట్ హ్యాస్ గివెన్ లాట్ ఆఫ్ లైఫ్, లాట్ ఆఫ్ పీపుల్. There is a 40-50 members in Jabardast sir. They got good life from the Jabardast. Okay. Yeah sir. Always నేను ఎప్పుడు జబర్దస్త్ ఇప్పటికీ ఆలోచిస్తాను, అదే ప్రోగ్రామ్ లేకపోయి ఉంటే ఇప్పటికి నేను స్ట్రగుల్ చేసి అని ఆలోచిస్తాను సార్. అంటే ఎవరిచ్చేవారు మనకి, ఏం చేసేవారు తెలియదు, బట్ ఏదో చిన్న చితుకు చేసేవాడిని మాత్రం అంత హ్యూజ్ గా నేమ్ సంపాదించేవాడిని కాదు. అదే ఏదో మీరు అన్నట్టు చిన్న చిత్ర. సార్ ఈ రోజు చమక్ చంద్ర అంటే ప్రతి ఇంట్లో ఒక అబ్బాయి లాగా, ముస్లోళ్ళు పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు హౌస్ హోల్డ్ నేమ్ అండి చమక్ చంద్ర. అది ఎక్కడ ఆడియన్స్ లో వెళ్ళింది సార్. సమ్ ఫ్యామిలీస్ కమ్ టు మీ, చమక్ చంద్ర గారు ఫస్ట్ నవ్వుకుంటూ వస్తారు నా దగ్గర. అది ఎంత ఫస్ట్ నేను చూడగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వాళ్ళలోనే అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయినట్టు. ఒక కమెడియన్ కు నా అదృష్టం ఏంటంటే సార్, కమెడియన్ చూసి నవ్వుతారు ఫస్ట్. అవును, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉండదు, అది విలన్ ఉండదు, భయపడతారు. కానీ కమెడియన్స్ అంటే సరదాగా నవ్వుతారు వాళ్ళు. చంద్ర గారు రాయండి అని చెప్పి వాళ్ళు అక్కడి నుంచి నవ్వుకుంటూ వచ్చి పలకరిస్తారు. అంటే ఒక ఆహ్లాద తెలియని ఆనందాన్ని అప్పటికే మమ్మల్ని చూడగానే ఫీల్ అయిపోతారు వాళ్ళు. అవును. సో ఈరోజు ప్రతి ఇంట్లో నా పేరు, ప్రతి ఫ్యామిలీలో 2-3కైనా నా పేరు తెలుసు అంటే అది చిన్న రికగ్నైజ్ కాదు సార్, చిన్న రికగ్నిషన్ కాదు, బ్యూటిఫుల్ రికగ్నైజ్, బ్యూటిఫుల్. సో నాకు జబర్దస్త్ ఇట్ ఈస్ మై మదర్ అంతే. అమ్మ జన్మనిస్తే జబర్దస్త్ పునర్జన్మనిచ్చింది. మీ సంస్కారం అది. ఎందుకంటే అది గుర్తుపెట్టుకుని ఇప్పుడు మీరంటే ఒక సర్టన్ స్టేజ్కి వచ్చారు. మీరు అన్న అలాగా కాదనలేరేమో, నేను చాలా కాంట్రిబ్యూట్ చేశానండి జబర్దస్త్కి అని మీరు అన్నారు అనుకోండి, కాదనలేరేమో జనాలు. ఎందుకంటే అంటే ఎంత టాలెంట్ ఉన్నా మనకి అది బయటికి చూపించే ప్లాట్ఫామ్ లేకపోతే నువ్వు ఎంత టాలెంట్ ఉన్నా వేస్టే కదా సార్. అలాంటి వాళ్ళు చాలా మంది ఉండిపోయారు ప్లాట్ఫామ్ దొరకక. సరే దేవుని వల్ల నాకు జబర్దస్త్ దొరికింది, కరెక్ట్, నేను చూపించుకున్నాను కాబట్టి బయటికి రావడానికి నాకు స్కోప్ అయింది. కాబట్టి ప్లాట్ఫామే ఇంపార్టెంట్ సార్. నేను ఇంత చేసేస్తాను, నాకంటే గొప్పగా చేస్తాడా, ఇవన్నీ రూమ్లో కూర్చొని వచ్చాడు మాట్లాడుకుంటాం, అవన్నీ దేనికి? ప్లాట్ఫామ్ ఇచ్చిన వాడే గొప్పడు. ఎప్పుడు నేను మర్చిపోను. 100%.